హాయ్ అండి, ఇన్స్టెంట్ గులాబ్ జామున్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పాకం ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. పిండి కలిపిన తర్వాత పాకం చేస్తామంటే పిండి తడారిపోతుంది. నేనైతే 650 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకున్నానండి. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ ఆఫ్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. దానికి డబుల్ అంటే 4 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏ కప్తో అయితే షుగర్ వేసుకున్నామో అదే కప్తో 4 కప్పులు పంచదారకి 3.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇక్కడ షుగర్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైట్గా జిగురుగా ఉంటే సరిపోతుంది, మరీ తీగపాకం అవసరం లేదు. లాస్ట్లో ఇలాచీ వేస్తే అయిపోతుంది. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పిండిని కలుపుకోవాలి. నేనైతే 2 ప్యాకెట్స్ ఆఫ్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా, దానికి 350 గ్రామ్స్ వచ్చింది. ఈ పిండిని మిల్క్తో కానీ వాటర్తో కానీ కలుపుకోవచ్చండి. పిండిని కొంచెం తడిగానే కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే ఉండలు చేసేటప్పుడు క్రాక్స్ వస్తాయండి. ఇప్పుడు దీని మీద ఒక తడి క్లాత్ని కప్పుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ చేతి మధ్యలో ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్స్ కింద చేసుకోవాలండి. ఈ ఉండల్ని తడి క్లాత్ కిందే పెట్టుకోండి ఆరిపోకుండా. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోండి. మోడరేట్గా హీట్ చేసుకోవాలి ఆయిల్ని. సో ఇప్పుడు వీటిని అయితే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఆయిల్లో వేసుకున్నాక వీటిని పైకి వచ్చాక మెల్లమెల్లగా ఆయిల్ని కదుపుతూ ఉండాలి. సో దాంతో ఉండలు ఇలా రౌండ్గా తిరుగుతూ మంచిగా వేగుతాయి. మంచి బ్రౌన్ కలర్ వచ్చాక వెంటనే పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. అంతే అండి, జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ రెడీ. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైనా కానీ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఈ మెజర్మెంట్స్తో.